హాయ్ అండి. వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్. మన నిష్తా కిచెన్ స్పెషల్‌లో ఫ్రాన్స్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ఇవి 2 కేజీల ఫ్రాన్స్ అండి. నీట్‌గా మనకి పర్ఫెక్ట్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను నేను. వాటికున్న హెడ్ భాగం అలాగే లోన ఉన్న డస్ట్ కూడా ఎలా తీయాలో మొత్తం చెప్తాను నేను. ఇలా వెడల్పుగా ఉండేది తీసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది కడుక్కునేటప్పుడు, వాష్ చేసేటప్పుడు. ముందుగా ఫ్రాన్స్లో మనం హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల వాటిపైనున్న ఫీల్ ఉంటుంది కదా రొయ్యలకి, అవి బేగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు శుభ్రంగా ఒక 2 మినిట్స్ అలాగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. పైన ముందు తల భాగం తీసేయాలి. తీసిన తర్వాత కింద భాగం ఇలాగా మనం చేత్తో ఇలా అంటే వచ్చేస్తుంది హాట్ వాటర్ వేయడం వల్ల, చూసారా? చివర పట్టుకొని లాగితే కింద భాగం కూడా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలాగా మనకి ఫోక్ స్పూన్లు ఉంటాయి కదా, ఈ స్పూన్తో మనం మధ్యలో ఇలా లాగితే దాని మధ్యలో చూసారా, అది దాని వేస్టేజ్ అన్నమాట. ఈ వేస్టేజ్ చాలామందికి తెలియదు, తీయరు. ఇది తీపడం వల్ల మనం తిన్న ప్రయోజనం ఉండదు. కంపల్సరీ తీసే తినాలి కాబట్టి అవి తీసి శుభ్రం చేసుకోవాలి కంపల్సరీగా. చూసారా, కింద కూడా మనకి కనిపించిన విధంగా లేయర్ ఉంటుంది. అది కూడా ఫోక్ స్పూన్తో మనం ఇలా లాగితే వచ్చేస్తుంది. ఈ మెథడ్లో చేసినా మనకి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మొత్తం మీద మనకి ఫ్రాన్స్ అని చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. అలాగే ఇంకోటి చూపిస్తున్నాను నేను, చూడండి. ఇంకోటి కూడా సేమ్ అలాగే కొంచెం వాటర్లో మనకి నానుతూ ఉండాలి, అప్పుడే మనకి ఫాస్ట్గా వస్తాయి. ఇంకోటి చేస్తున్నాను చూసారా ఎంత ఫాస్ట్గా బయగానే వచ్చేస్తాయి. సేమ్ అదే మెథడ్లో అలాగే లైట్గా మనం పోక్ స్పూన్తో ఇలా అంటే మొత్తం కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇంకో మెథడ్ చెప్తున్నాను నేను. అదేంటంటే ఇలాంటి చిన్న పుల్లు ఉంటుంది కదా మనకి, ఆ పుల్లతో ఇలా లాగితే చూసారా ఎంత సింపుల్గా మొత్తం రిమూవ్ అయిపోయింది, మొత్తం వచ్చేసింది. ఇంకా అసలు ఏమీ లేదు. కింద కూడా సేమ్ అలాగంటే మొత్తం వచ్చేస్తుంది. ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. చాలా బాగా పర్ఫెక్ట్గా మనకి నీట్గా క్లీన్గా వచ్చేసింది చూసారా. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ చూపిస్తున్నాను నేను. చూసారా, పైన ఇలా అంటే చాలు నీట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా కూడా చేయొచ్చు. నీట్గా క్లీన్ అయిపోతాయి. సేమ్ అలాగే కింద కూడా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో. చాలామందికి తెలియదు ఇంత క్లీన్ చేసుకొని తినాలని, మామూలుగా తినేస్తారు. కానీ ఫ్రాన్స్ కంపల్సరీ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకో మెథడ్ చెప్తున్నాను నేను. ఇది చాలా ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిన మెథడే, సింపుల్గానే వచ్చేస్తుంది. సేమ్ ఫ్రాన్స్ అలా తీసుకున్న తర్వాత డ్రైని మధ్యకి కొంచెం ఈ విధంగా ఇలాగా లాగితే మనకి పైన పొరలా వచ్చేస్తుంది. దీనిది వైట్గా ఉంది కనిపించట్లేదు. ఇంకోటి తీస్తాను నేను. చూసారా సేమ్ అలాగే తీయండి. తీసిన తర్వాత చూసారా ఎదర మొదలుంది కదా, దాన్ని ఇలాగ కొంచెం మనం లాగితే అదిగో ఈ విధంగా మొత్తం వచ్చేస్తుంది. ఇదో మెథడ్. మొత్తం 3 విధాలుగా నేను చూపించాను కదా. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కానీ అందరికీ రాదు. రాని వాళ్ళైతే ఫోక్తో కానీ లేకపోతే చిన్న సైజ్ స్టిక్తో కానీ చేయొచ్చు. ఓకే, మొత్తం మీద నేను ఒక 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేశాను. చూసారా ఎంత తెల్లగా బాగా వచ్చేసాయో. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ వాటర్ వేసుకొని మనం వీటిని వాటిలో కొంచెం మనం తీసినవి కూడా లైట్గా అక్కడక్కడ ఉంటాయి. అప్పుడు మనం ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా తేల్చుకుంటూ కడుక్కోవాలి. చూసారా నేను కడుగుతున్నాను కదా, ఇలా తేల్చుకుంటూ కడుక్కోవడం వల్ల ఇంకా ఏమైనా వాటిలో మనకి కనిపించినవి ఉంటాయి కదా, అవి కూడా మొత్తం కూడా క్లీన్గా వచ్చేస్తాయి.
ఈ విధంగా మొత్తం తీసేసుకోండి. మొత్తం ప్రాన్స్ అన్నీ కూడా ఈ విధంగా అలా తేల్చుకుంటూ తీసుకోవాలి. మొత్తం నేను 2 కేజీలు ప్రాన్స్ అని చెప్పాను కదా, చేసేసరికి ఇవి 1 కేజీ అయ్యాయండి. అలాగే అవుతాయి మనకి. తీసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా లైట్గా సాల్ట్ అండ్ పసుపు అండ్ నిమ్మరసం. ఈ నిమ్మరసం వేయడం వల్ల అసలు మనకి స్మెల్ అనేవి ఉండవు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రొయ్యలు, బాగుంటాయి కూడా తినడానికి టేస్ట్. ఇప్పుడు శుభ్రంగా ఈ విధంగా మొత్తం కూడా వాటికి నిమ్మరసం పట్టించాలి. ఆ విధంగా మొత్తం కూడా మొత్తం కూడా రుద్దాలి. రొయ్యలన్నిటికి కూడా బాగా కలపండి. చూసారా, ఇలా కలపడం వల్ల ఇంకా మనకి ఏవైనా స్మెల్ అనేది ఉంటే కనుక రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా నేను వాష్ చేసేస్తున్నాను. శుభ్రంగా ట్యాప్ కింద పెట్టి వాష్ చేసేయడమే. మొత్తం కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా తెల్లగా వచ్చేసాయో. మనం ఏ కలర్లో చూసాం, ఏ కలర్లో వచ్చాయి అవి. ఇలా వాష్ అయిన తర్వాత మొత్తం కూడా తీసుకొని ఒక బౌల్లో వేసేస్తున్నాను నేను. మొత్తం ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకోండి. అలా తేల్చి కడగడం వల్ల ఏమైనా ఉంటే మనకి వచ్చేస్తుంది. ఇలా తేల్చి కడుక్కోవాలి. మొత్తం కూడా నీట్గా అయిపోయి చూసారా ఎంత తెల్లగా భలే వచ్చేసాయండి. ఈ విధంగా చేస్తే కనుక మనకి రొయ్యలు కూడా స్మెల్ అనేది రాదు. మనం నిల్వ ఉంచుకోవడానికి కూడా ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. మనం ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను నేను. చక్కగా ఒక కళాయి పెట్టేసుకోండి. మొత్తం ప్రాన్స్ అన్నీ కూడా అందులో వేసేసుకోండి. వేసిన తర్వాత మళ్ళీ లైట్గా సాల్ట్ అండ్ లైట్గా కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసిన తర్వాత కరివేపాకు ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయండి. నాకైతే చాలా ఇష్టం కరివేపాకు ఫ్లేవర్. కరివేపాకు వేసి మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా శుభ్రంగా మనం వేసిన పసుపు ఉప్పు వాటికి పట్టేలాగా కలుపుకొని, చూసారా ఒక్క 5 మినిట్స్కి ఎలాగ బాయిల్ అయిపోయిందో. మొత్తం కూడా ఇలాగా వాటర్ ఏమీ వేయలేదు, మనకి ప్రాన్స్లోనే వస్తాయి వాటర్. అలాగా వచ్చిన తర్వాత చక్కగా ఒక బౌల్లో మనం దీన్ని షిఫ్ట్ చేసేసుకుందాము. నేను ఇలాగా ఒక బాక్స్ తీసుకున్నాను. స్టోర్ చేసుకోవడానికి ఇలా బాక్స్ అయితే బాగుంటుంది కాబట్టి మనం తీసుకొని చక్కగా బాక్స్లో వేసేసుకుందాము మొత్తం కూడా. ఇలా వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం ఏ కర్రీస్ అయినా వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ప్రాన్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.